బంగ్లాదేశ్ శరణార్థులైనటువంటి హిందువులు పెద్ద ఎత్తున సరిహద్దుల్లో మోహరించున్నారు ఇండియాలోకి రావడానికి. మనకి ప్రాబ్లం ఏం లేదు. సిఏఏ చట్టం ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో అణచివేతకు గురవుతున్నటువంటి హిందువులు, మత మార్పిడికి గురవుతున్న హిందువులు, లేదంటే అత్యాచారాలకు గురవుతున్న హిందువులు, మతం కారణంగా వివక్షకు గురవుతున్న హిందువుల్ని ఈ దేశంలోకి తీసుకురావడానికి ఆల్రెడీ చట్టం ఉంది. కాబట్టి ఆ చట్ట ప్రకారం భారతదేశంలోకి హిందువుల్ని తీసుకురావచ్చు. కానీ మమతా బెనర్జీ అంగీకరించదు. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని చోట్ల అడ్డుపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే సిఏఏని బేస్ చేసుకుని తీసుకొచ్చి కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా బెంగాల్లో కూడా అలౌ చేయాలా అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ డెమోగ్రఫికల్ చేంజెస్, పాకిస్తాన్ ద్వారా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని శక్తుల మీద దాడులు చేయించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి దశలో తీసుకుంటున్నటువంటి చర్య కాబట్టి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళల్లో కొంతమందిని అంటే ఇక్కడ డెమోగ్రఫిక్గా అక్కడ హిందువుల్ని ఊచకోత కోసారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి వస్తున్న హిందువులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ గత అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో బతకాలంటే అక్కడ ఇలాంటి వాటిని ఎదిరించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎదిరించినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి ఈ డెమోగ్రఫిక్ ఈక్వేషన్స్ ఎక్కడెక్కడైతే తేడా వస్తుందో అక్కడ మొహరింపజేయాలి, లేదా అక్కడ వాళ్ళకి ఉపాధి, ఉద్యోగ, శరణార్థి అవకాశాలు కల్పించడం ద్వారా డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ సెటరేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. చూడాలి.